గురువు గారు ఇక 4వది కర్కాట రాశి. ఉమ్. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది? సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి గత 3 సంవత్సరాల నుంచి అష్టమ శని ప్రభావం చాలా బలంగా ఉంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు, చేస్తున్న ఉద్యోగంలో అకారణంగా మానివేయడం కానీ వీడు తొలగించడం కానీ జరుగుతుంది. మరి దీనివల్ల అనారోగ్య సమస్యలు చాలా గత 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. శని మారబోతూ ఉన్నాడు. దీనివల్ల ఉద్యోగం ప్రయత్నం చేసిన వాళ్ళకి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఎందుకంటే శని భగవానుడు వచ్చేది కానీ రాశి మారేది కానీ ఒక 6 మాసాల ముందు నుంచే ఈ ప్రభావం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క వ్యయస్థానంలో కుజుడు పడటం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి ఏదైతే ఫైనాన్షియల్గా చాలా అప్పుల పాలై ఉన్నారు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంటారు. డబ్బుల పరంగా మానసిక ప్రశాంతత లేకపోవడం, మరి పెళ్ళైన వాళ్ళైతే కొంతమందికి ఈ భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు రావడం, చెరొక దిక్కు ఉండే అవకాశాలు ఇప్పటికే జరిగినాయి. మరి రాబోయే కాలంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ దాంపత్య విషయంలో కొంత సానుకూలంగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు కర్కాటక రాశి వాళ్ళకి. తర్వాత కుజగ్రహం ఈ కర్కాటక రాశి వాళ్ళకి పంచమ లాభాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉండడం, ఏ స్థానంలో పడటం వల్ల సంతానపరమైన చికాకులు, సంతానంతో కొన్ని ఇబ్బందులు, సంతానం వల్ల కొన్ని మాటామాట పెరగటం, పిల్లలతో విభేదాలు కలగటం కూడా బలంగా సూచిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. తర్వాత బృహస్పతి షష్ఠ లాభాధిపతి అయినటువంటి షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఏకాదశంలో గురుడు ఉండడం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల అనుకోని ఖర్చులు వచ్చి మీద పడ్డా అవసరానికి డబ్బు అందుతుంది ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఈ బృహస్పతి గ్రహం వల్ల ఎంత ఖర్చు అయితే ఉందో దానికి తగ్గట్టుగా సమయానికి ఏదో రకంగా డబ్బు సమకూరుతుంది. దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ యొక్క గురుగ్రహం ఈ మాసం చాలా అద్భుతంగా పనిచేయబోతుంది. తర్వాత భాగ్యంలో రాహు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, చెవి ముక్కు గొంతు సంబంధించినటువంటి సమస్య ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఈ వారం రోజుల పాటు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈఎన్టీ ప్రాబ్లం ఏదన్నా సరే చాలా జాగ్రత్తగా డాక్టర్ చూపించుకోవడం, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మెడికేషన్ వాడటం అనేది సూచించబడుతుంది. తర్వాత తృతీయంలో కేతువు చాలా అద్భుతంగా అనుకూలించబోతున్నాడు. శత్రువర్గం ఎవరైతే ఉందో ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో, అంటే వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎంతోమంది అడ్డుపడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేటువంటి సమయం ఈ వారం గోచరిస్తూ ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి.